హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా మంది రిపీటెడ్గా కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, సిస్టర్ వీడియోకి థంబ్నెయిల్ని ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి. సో ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే నేను చెప్పే వర్డ్స్ అన్ని కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. అండ్ థంబ్నెయిల్ ఎలా చేయాలి అని చెప్పేసి కూడా నేను వీడియోస్ అయితే చేశాను. మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లేదా ఈ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? ఇప్పుడైతే మనం అప్లోడ్ చేసిన వీడియోకి థంబ్నెయిల్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకేనా? చాలా మందికి థంబ్నెయిల్ పెట్టే ఆప్షన్ చూపించేది అనమాట. ఎలా అంటే, రీసెంట్ గా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి థంబ్నెయిల్ పెట్టే ఆప్షన్ చూపించేది. అంటే అక్కడ వెరిఫై చేసుకోవాలన్నమాట. అంటే అక్కడ క్లిక్ చేశారనుకోండి, నేను సైడ్కి పిక్ యాడ్ చేస్తాను, ఆ విధంగా చూపిస్తుంది. టు యాడ్ కస్టమ్ థంబ్నెయిల్స్ టు వెరిఫై యువర్ అకౌంట్ ఆన్ యూట్యూబ్ ఆన్ యువర్ కంప్యూటర్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా అయితే మనకి థంబ్నెయిల్ పెట్టే ఆప్షన్ అసలే ఉండదు. సో మనం వెరిఫై చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి అంటే, గూగులా క్రోమా బ్రౌజరా అని చెప్పేసి డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి 3 యాప్స్ ఉంటాయి కాబట్టి మనం స్ట్రేట్గా బ్రౌజర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? క్లిక్ చేసుకొని అక్కడ మనము యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అని చెప్పేసి టైప్ చేయాలి. సో ఇప్పుడు నేను క్లియర్గా అన్ని మీకు రికార్డింగ్ చేసి చూపిస్తాను. ఓకేనా? వీడియో అయితే బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. అలా అయితేనే మీకు అన్ని స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ థంబ్నెయిల్ ప్రాబ్లం అనేది కూడా మీకు ఉండదు. ఓకేనా? యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నామంటే పక్కా మనకి వైట్ స్టూడియో యాప్ అయితే ఉండాలి. సో ఈవెన్ మీలో ఎవరికైనా లేకుంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. వ్యూస్ ఎన్ని పోతున్నాయి, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, డాలర్స్ ఎంత వచ్చింది, వాచ్ టైం ఎంత వరకు పెరిగింది, వీడియోకి థంబ్నెయిల్ ఎలా చేయాలి అనేది మొత్తం ఈ యాప్లోనే చేసుకోవాలి. సో ఇప్పుడు మనం థంబ్నెయిల్ ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక ఫుల్ వీడియోని అయితే క్లిక్ చేశాను. ఇది విష్ లింక్కి సంబంధించింది, రీసెంట్గా వీడియో చేశాను అనమాట. సో మనం దీన్ని క్లిక్ చేసామనుకోండి, పైన పెన్సిల్ సింబల్, షేర్ ఆప్షన్ అండ్ యూట్యూబ్ లోగో 3 కనిపించినాయి కదా, అక్కడ మనం పెన్సిల్ సింబల్ ని క్లిక్ చేయాలి. ఓకేనా? దాన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ థంబ్నెయిల్ పైన నా హెడ్ పైన ఇక్కడ ఇంకో పెన్సిల్ సింబల్ వచ్చింది చూసారా, దాన్ని కూడా క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, అక్కడ మీకు కస్టమ్ థంబ్నెయిల్ అని చూపించాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ థంబ్నెయిల్ అప్లోడ్ చేశాను కాబట్టి చేంజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మన గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోద్ది. మనం ఎడిట్ చేసుకున్న థంబ్నెయిల్ ని అక్కడ పెట్టేసి సేవ్ కొట్టేయాలి. బట్ కొందరికేమో టు యాడ్ కస్టమ్ థంబ్నెయిల్స్ వెరిఫై యువర్ అకౌంట్ ఆన్ యూట్యూబ్ ఆన్ యువర్ కంప్యూటర్ అని చెప్పేసి వస్తుంది. అంటే మన యూట్యూబ్ అకౌంట్ ని మొబైల్ నెంబర్ తో వెరిఫై చేసుకోవాలన్నట్టు. అందుకోసం భూగోళం గుర్తున్న క్రోమ్ యాప్ ని అయితే ఓపెన్ చేయాలి. పైన సెర్చ్ బార్ లో మనం యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అని చెప్పేసి టైప్ చేయాలి. www.youtube.com అని కూడా టైప్ చేయొచ్చు. బట్ యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అయితే తొందరగా మన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోద్ది. మనం సగం లెటర్స్ టైప్ చేయడమే ఆలస్యం, ఆటోమేటిక్ గా అక్కడ స్క్రీన్ మీద వచ్చేస్తూనే ఉంటది. దాన్ని క్లిక్ చేసామనుకోండి, డైరెక్ట్ గా మనకి లోపలికి అయితే వెళ్ళిపోద్ది. ఇక్కడ స్టార్టింగ్ లోనే యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ లాగిన్ అయితే నో ప్రాబ్లం, లేదంటే ఇక్కడ లాగిన్ అవ్వాల్సిందే. సో ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ గెట్ ది యాప్, అలాగే కంటిన్యూ టు స్టూడియో అని చెప్పేసి కింద వస్తుంది. అక్కడ మనం కంటిన్యూ టు స్టూడియోని క్లిక్ చేసేయాలి. సో డైరెక్ట్ గా మన యూట్యూబ్ అకౌంట్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది, నో ప్రాబ్లం. సేమ్ వైటీ స్టూడియోలో ఓపెన్ అయినట్టే ఓపెన్ అవుతుంది, బట్ ఇక్కడ కంప్యూటర్ లో చూసినట్టుగా ఉంటది అనమాట. సో డాష్ బోర్డ్ కింది సైడ్ మనకి సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. నార్మల్ గా చూస్తే కనిపించదు, నేను కొంచెం లైట్ గా జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. సో సెట్టింగ్ ఆప్షన్ ని క్లిక్ చేశాక మనకి ఈ విధంగా వస్తుంది. జనరల్, ఛానల్, ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. మనం ఛానల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసామనుకోండి, సైడ్ కి కంట్రీ, మన ఫోన్ నెంబర్ అన్ని కూడా అడుగుద్ది అనమాట. మన కంట్రీ అలాగే ఫోన్ నెంబర్ క్లిక్ చేసామనుకోండి, ఫోన్ నెంబర్ కి ఒక 6 డిజిట్స్ కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ ని అక్కడ అటెంప్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా మన అకౌంట్ అనేది వెరిఫై అయిపోద్ది. కింది సైడ్ క్లోజ్ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసామనుకోండి, మన అకౌంట్ అనేది వెరిఫై అయిపోయినట్టే. ఇప్పుడు థంబ్నెయిల్ ప్రాబ్లం అయితే చూపించదు. మళ్ళీ మనం వైటీ స్టూడియో యాప్ లోకి వెళ్ళిపోయి మనం ఏ వీడియోకి అయితే థంబ్నెయిల్ పెట్టాలి అనుకుంటున్నామో ఆ వీడియోని అయితే క్లిక్ చేసేయాలి. ఇంతసేపు చెప్పినా కదా, పైన పెన్సిల్ సింబల్, షేర్ ఆప్షన్, అలాగే యూట్యూబ్ లోగో ఉంది కదా, అక్కడ మనం పెన్సిల్ సింబల్ ని క్లిక్ చేయాలి. పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పెన్సిల్ సింబల్ వస్తుంది. ఆ పెన్సిల్ సింబల్ని క్లిక్ చేస్తే ఇక్కడ చేంజ్ ఆప్షన్ దగ్గర మనకి కస్టమ్ థంబ్నెయిల్ అని వస్తుంది అనమాట. అక్కడ మనకి నచ్చిన ఫోటోని, లైక్ మనం ఎడిట్ చేసుకున్న థంబ్నెయిల్ని క్లిక్ చేసుకొని సేవ్ చేయడమే. అంటే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. యాక్చువల్గా వీడియో వేరు, థంబ్నెయిల్ వేరు, అందుకోసం మళ్ళీ నేను డిస్కార్డ్ కొట్టేశాను. యాక్చువల్గా థంబ్నెయిల్ చేయడం ఈజీ, థంబ్నెయిల్ పెట్టడం కూడా ఈజీ, బట్ ఈ చిన్నవే మనం మిస్ అయిపోతూ ఉంటాము. ఇలాంటి చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే యూట్యూబ్లో మనం చాలా వీడియోస్ ఏ డౌట్ లేకుండా చేసుకోవచ్చు. యా, ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోవద్దు. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్ లో చెప్పండి. సో ఇదన్నమాట ఈ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం.
బాయ్ గైస్, లవ్ యూ ఆల్.